మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం వెరైటీ స్వీట్ చూడబోతున్నాం. అదేంటంటే చాకో జామున్స్. మరి వీటి తయారీ విధానం ఎలాగో మన షెఫ్ రాజు గారు చూపిస్తారు. సో రాజు గారు ఇప్పుడు చాకో జామున్స్. అవునండి. జామున్స్ లో మనం కొన్ని వెరైటీ రకాలు చాలా చూపించాం ఇది వరకు. కానీ ఇప్పుడు కొత్తగా అసలు ఫ్లేవరే వెరైటీగా ఉంది, చాక్లెట్ ఫ్లేవర్ లోనా? yes అంటే జామున్ అందరికీ ఇష్టమే. సో కొంచెం చాక్లెట్ ఇది కూడా అందరికీ ఇష్టం. చిన్న పెద్ద అసలు తేడా లేకుండా తినేస్తారు. సో ఈ జామున్ లోనే కొంచెం ఆ చాక్లెట్ ఫ్లేవర్ కూడా మనం యాడ్ చేసుకుంటే కొంచెం కొత్తగా ఉంటుందని చెప్పేసి ఇలా ట్రై చేస్తున్నాం. ఓకే, టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఓకే రాజు గారు. ఓకే, మరి చాకో జామున్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చాకో జామున్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కోవా 1 కప్పు, మైదా 1 టీ స్పూన్, ఉప్మా రవ్వ 1 టీ స్పూన్, పంచదార 1 కప్పు, చాక్లెట్ పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, తరిగిన పిస్తా కొద్దిగా. స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ముందుగా పాకం పెట్టేసుకుందాం. అది చాకో జామున్ అయినా కాలా జామున్ అయినా మనకి పాకం మాత్రం ఒకటే. ఓకే, సో పంచదార. ఓకే, సో దీంట్లోనే యాలకుల పొడి. యాలకుల పొడి కొద్దిగా వేస్తున్నాం, ఎందుకంటే మనకు ఆ చాక్లెట్ ఫ్లేవర్ అనేది కొంచెం ఎక్కువగా తెలియాలి కదా. మరి అసలు లేకపోయినా బాగోదు కాబట్టి కొంచెం. సో జామున్కి అందరికి తెలిసిందే కొంచెం లేత పాకమే ఉండాలి. ఓకే అండి. సో పంచదార మొత్తం కరిగేసి మనకు పాకం రెడీ అయితే సో ఇటు అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఆయిల్ కూడా వేడి పెట్టేసుకున్నాం. సో ఇప్పుడు అది కలిపేసుకుని మిక్సింగ్ చేసేసుకున్నాం అండి. సో పచ్చికోవా. ఇప్పుడు ఇది మనం మామూలుగా గులాబ్ జామ్ మిక్స్ వస్తుంది కదా రాజు గారు. అవునండి, దాంట్లో కూడా చేసుకోవచ్చా? దాంట్లో కూడా యాడ్ చేసి చేసుకోవచ్చు అండి. సో ఫ్రెష్ కోవా దొరికితే ఇందులో బాగుంటుంది. కొంచెం బైండింగ్ కొరకు మైదా అండి కొద్దిగా వేసుకుంటాం. ఓకే, సో కొద్దిగా ఉప్మా రవ్వ, అంటే కొంచెం పాకం కొంచెం బాగా పీల్ చేసి పట్టుకుంటుంది మనకి. రవ్వ కొంచెం ఉబ్బినట్టు అయ్యి అట్లానా? ఎస్. అంటే మామూలు గులాబ్ జామ్ లో కూడా వేసుకోవచ్చా మనం? వేసుకోవచ్చు. ఓహో, కాలా జామున్ అట్లా కొంచెం ఇట్లా బరకగా తగులుతూ ఉంటుంది, పలుకులుగా ఉంటుంది. ఇదేనా? సో రవ్వ వేస్తారు. సో దీంట్లో చాకో పౌడర్ అండి. మీరు అప్పుడప్పుడు ఒక్కొక్క టెక్నిక్ మాకు చెప్తున్నారు అనమాట ఈ దగ్గర. అన్నీ ఒకసారి చెప్తే మనం మర్చిపోతాం కదా, అందుకు. సో మనకి కొంచెం ఆ బరకగా పలుకుగా తగలాలి అనుకుంటే కొంచెం రవ్వ వేసుకోవచ్చు, అక్కర్లేదు అనుకుంటే వదిలేయచ్చు. అదేం పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. సో చాక్లెట్ పౌడర్ అనేది ఇక్కడ మనకి మెయిన్, అంటే ఆ టేస్ట్ కాబట్టి కొంచెం అది చూసి వేసుకోవాలి. అలానే ఎక్కువ యాడ్ చేసుకున్నా కూడా మనకి ఏంటంటే కొంచెం చేదు వచ్చేస్తుంది. కాబట్టి చాక్లెట్ పౌడర్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మేము మెన్షన్ చేసిన క్వాంటిటీస్ ప్రకారం మీరు తీసుకుంటే సరిపోతుంది అనమాట. సో దీంట్లో ఇంకా పాలు అలా ఏమైనా యాడ్ చేసి కలుపుకోవాలా రాజు గారు, లేకపోతే సరిపోతుంది? ఆ కోవాతో వచ్చేస్తుంది. సో మొత్తం దాన్ని చపాతీ ముద్దలా కలిపాలి కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో ఇప్పుడు ఉండలు చేసేసుకుందామా? ఎస్. ఈ పాకం ఇలా ఉంచొచ్చా, కట్టేయాలా? కట్టేసిద్దామండి, ఎందుకంటే మళ్ళీ ముదిరిపోతుందేమో కదా. సో దీన్ని కొంచెం తీసుకున్నాను. దీంట్లో చాకో పౌడర్ వేసాం కాబట్టి జనరల్గా మనం ఫ్రై చేసేసరికి చక్కగా కాలా జామున్ టెక్స్చర్ వస్తుందేమో కదా. ముందుగా ఒక టేస్ట్ చేసుకొని చూద్దాం. ఓకే. సో కొంచెం జామున్ ఎప్పుడైనా మనకు ఆ బబుల్స్ స్టేజ్లో వేస్తే బాగుంటుందండి, అంటే లోపల వరకు బాగా కుక్ అవుతుంది. ఇంత లో ఫ్లేమ్లో పెట్టుకో. ఎస్. ఓకే. అంటే ఇది పిండి సరిగ్గా బైండ్ అయిందో లేదో అన్నట్టు. అవునండి, ఒకేసారి ఊడిపోయింది అనుకోండి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది మనకు. అప్పుడు కొంచెం బైండింగ్ వేసేసుకోవచ్చు మనం. రాజుగారు ఇది వేగింది, తీసేనా? ఓకేనండి. అంటే ఇది యాక్చువల్గా మనము చాకో పౌడర్ కలుపుకున్నాం కదండి. సో కలర్ అనేది మనకి మామూలు గులాబ్ జామున్ అయితే మనకి వైట్ కలర్ వేస్తే అది బ్రౌన్ కలర్ టర్న్ అవుతుంది, తెలుస్తుంది. సో ఇది ఆల్రెడీ బ్రౌన్ కలర్ లోనే ఉన్నాయి కాబట్టి కొంచెం మనకి అది చూసుకుని చేసుకున్నప్పుడు మనకి ఈజీగా తెలుస్తుంది. సో నెక్స్ట్ టైం మనకి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అంటే ఏ స్టేజ్ లో ఎలా వస్తుంది కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. అంటే కొంచెం ఇలా వేసుకున్నది ఒకసారి ఊరికే పోయి అట్లా విరిపి చూసుకున్నా మనకి కాస్త లోపల ఉడికింది లేనిది తెలుస్తుంది కదా. సో నేను ఇవి చూస్తుంటాను రాజు గారు, మీరు కార్వింగ్ మొదలు పెడతారా? ఓకే.
సో ప్లేట్ గార్నిష్ చేస్తున్నానండి. సో కీరా తీసుకున్నాను. వేగుతుంటే మంచి చాక్లెట్ వాసన వస్తుంది రాజు గారు. ఇది యాక్చువల్గా కొంచెం కొద్దిగా ఇట్లా ఇదిగో బ్రౌన్ కలర్ టర్న్ అవుతున్నాయి, అంటే ఇదిగో ఇదిగో ఇట్లా అలా అవుతుంది, కొంచెం లైట్ డార్క్ అవుతుంది. ఇదిగో ఇలా. సో ముందుగా మనం వేసిన దానికంటే కొంచెం లైట్ గా కలర్ చేంజ్ అయినప్పుడు చేసేసుకోవచ్చు. ఓకే, సో వీటిని ఒకవైపు మొత్తం స్లిట్స్ ఇచ్చేస్తున్నాను. సో కార్నర్ కొంచెం మనం గ్యాప్ వదిలేస్తాం. రాజుగారు ఇవి కలర్ చూడండి, ఓకే కదా, తీస్తున్నాను. ఓకేనండి. సో సర్వ్ చేసేప్పుడు మనం ఇంకొంచెం టేస్టీగా ఉండాలనుకుంటే పైనుంచి కొంచెం చాక్లెట్ సాస్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. అంటే ప్లేట్ లో వేసిన తర్వాత. ఎలాగూ జనరల్ గా ఐస్ క్రీమ్ తో సర్వ్ చేస్తూ ఉంటారు కదా, అలా పైన ఐస్ క్రీమ్ కొద్దిగా చాక్లెట్ సాస్ ఎక్స్ట్రాగా వేసుకుంటే మనకి ఇంకా చాక్లెట్ ఫ్లేవర్ అనేది ఎక్కువ తెలుస్తుంటుంది. గులాబ్ జాములు అన్ని కూడా చక్కగా వేగిపోయాయి. చాకో జామున్స్, చాకో జామున్స్. సో ఇప్పుడు వీటిని కాసేపు పాకంలో వేసి వీటికి ఇప్పుడు నేను పాకం పట్టిస్తా. యాక్చువల్గా అంటే ఇలా చూస్తే మామూలు జామున్ ఏదో వేగినట్టు ఉంది, ఆ స్మెల్ అనేది తెలుస్తుంది మనకి. వేగిన తర్వాత కొంచెం చాక్లెట్ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది, తింటే అసలు తెలుస్తుంది. నేనైతే మీ కార్వింగ్ అసలు చూడలేదు, ఈరోజు ఏం చేస్తున్నారు. ఓకే, స్లైసెస్ కట్ చేస్తానండి. కాన్సన్ట్రేషన్ మొత్తం చాకో జామున్స్ మీదే ఉంది. ఓకే, సో వీటిని కొంచెం ఇలా వీటిలో కూడా హాఫ్ కట్ చేసి వీటిని కొంచెం ఇలా బెండ్ చేసుకోవాలండి. వంకరగా అదే ప్రెస్ చేస్తే అది ఆటోమేటిక్గా అలా స్లిప్ అవుతుంది. కొంచెం మరీ ఎక్కువ కూడా చేసుకోవద్దు. ఇలా బెండ్ చేసి ఎండింగ్ లో కొంచెం అలా మనం నొక్కేస్తే అది అలా ఉండిపోతుందండి. సో ప్లేట్ సైజుని బట్టి మనం ఎన్నైనా చేసేసుకోవచ్చు. ప్లేట్ ఇవ్వండి. యాక్చువల్గా ఇలాంటివన్నీ మనం చక్కగా గార్నిష్ చేసుకోవచ్చు అండ్ సాలెడ్ లా కూడా తీసేయచ్చు కొన్ని డిషెస్ కి పెట్టుకుంటే. ఏమైనా రైస్ ఐటమ్స్ కి కానీ అలా పెట్టుకుంటే. సో స్వీట్ చేసుకున్నప్పుడు ఇలాంటిది ఏదైనా ఫ్రూట్ బేస్ లో కొంచెం యాపిల్ కానీ అట్లాంటివి ఏమన్నా ఈ టైప్ లో సర్వ్ చేసుకోగలిగితే చేసుకోవచ్చు. సో టొమాటో జస్ట్ స్లైసెస్ పెడుతున్నాను. మధ్యలో గుజ్జు అవసరం లేదండి మనకు. ఓకే, సో జస్ట్ కలర్ కాంబినేషన్ సింపుల్ గానే చేసుకునేది. సో ఆ మధ్యలో గ్యాప్ ఉంది కదండి, సో ఈ గ్యాప్ లో ఇలా పెట్టేస్తాం. ఓకే, కలర్స్ వల్ల మనకు అట్రాక్ట్ గా వచ్చింది. సో ఇది కొంచెం సైజ్ కూడా పెరిగాయండి మనకు. ప్లేట్ లోకి తీసుకున్నాం. సో ఇక్కడ ప్లేట్ పెట్టేసుకుని ఇది కొంచెం మనకు సాఫ్ట్ గానే వస్తాయండి. జనరల్ గా ఇప్పుడు చాక్లెట్ పౌడర్ అనేది మనము అది దానికి మెల్టింగ్ టెక్స్చర్ అనేది ఎక్కువ ఉంటుంది కదా. సో అంటే కొద్దిగా క్వాంటిటీలో యాడ్ చేసుకుంటే మనకి పెద్ద తేడా తెలియదేమో, కానీ అంటే మనకి ఎక్కువ చాక్లెట్ ఫ్లేవర్ తెలిసేలాగా యాడ్ చేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా వీటిని వేయించుకోవాలి. కొంచెం కరిగిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అలాంటప్పుడు అంటే ఏదన్నా కొంచెం గులాబ్ జామ్ మిక్స్ కానీ అలాంటిది పెంచుకోవచ్చా రాజు గారు? అంటే అలాంటప్పుడు మనం కొంచెం కోవా కాకుండా పౌడర్ లా దొరుకుతుంది కదా గులాబ్ జామ్ మిక్స్ మీరు చెప్పినట్టు. సో అది దాంట్లో మనం యాడ్ చేసుకుంటే బాగుంటుంది, సరిపోతుంది. అది కొంచెం డ్రైగానే ఉంటుంది కదా. ఓకే,
షుగర్ సిరప్ లో ఉన్న కొద్దికి సైజ్ చాలా పెరుగుతుంది పెరుగుతా కదా. ఉంది. సో పైనుంచి కొంచెం పిస్తా. సో లేదంటే మనం చెప్పాం కదా ఇందాక చాక్లెట్ సాస్. యా, సర్వ్ చేసుకునేటప్పుడు ఇంకా మీ చాయిస్. చక్కగా ఐస్ క్రీమ్ తో అలా ఏమైనా సర్వ్ చేసుకున్నప్పుడు పైనుంచి ఎక్స్ట్రా చాక్లెట్ సాస్ వేసుకోవచ్చు. నట్స్ అయినా వేసుకోవచ్చు. చాకో నట్స్ కూడా దొరుకుతాయి కదా. యా, ఓకే. వావ్, చాకో జామున్ చాలా యమ్మీగా ఉంది రాజు గారు చూస్తుంటే. నైస్. చూసారు కదండి, చక్కగా చాకో జామున్స్ రెడీ. మరి టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చాకో జామున్స్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో పంచదార, యాలకుల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి పాకం రానివ్వాలి. ఒక బౌల్లో కోవా, మైదా, ఉప్మా రవ్వ, చాక్లెట్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై వీటిని పాకంలో వేసి కాసేపు నాననివ్వాలి. ఆపై తరిగిన పిస్తాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చాకో జామున్స్ రెడీ.